రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడింది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అనేది పూర్తిగా ట్రాక్లోకి రాలేదు. కంటిన్యూస్గా ఎన్నికల సందర్భంగా యువత, నిరుద్యోగులది, వాటితో పాటు మహిళలకు కేటాయించినటువంటి పలు పథకాలపైన చర్చ జరగడం లేదు అని చెప్పి కొన్ని యువజన సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రజలేమో ఉద్యమ బాటన పట్టారు. ప్రభుత్వమేమో ఆపరేషన్ ఆకర్ష్తోని కేవలం ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. పరిపాలన ఎప్పుడు ఘాట్లో పడుతుంది? సార్ విషయం ఏంటంటే ఇప్పుడు పరిపాలన విషయానికి వచ్చినప్పుడు మనకు దేనికైనా ఒక పారామీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం సెక్రటరీకి వెళ్దాం సార్, ఎన్ని క్యాబినెట్ సమావేశాలు అయినాయి, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్ని పాలసీస్ మీద డెసిషన్ తీసుకున్నారు, ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ అంశాల మీద కానీ ఎవరితో మాట్లాడారు. అపార్ట్ ఫ్రమ్ సెక్రటరీ మనం పబ్లిక్ లో కూడా డిస్కస్ ఇప్పుడు మనం గవర్నెన్స్ సార్ గవర్నెన్స్ వచ్చినప్పుడు అల్టిమేట్ గా మనం సెక్రటరీనే పారామీటర్ గా తీసుకున్నప్పుడు దాన్నే పారామీటర్స్ తీసుకుందాం. ఇప్పుడు కరెంట్ వస్తుందా పోతుందా అని చెప్పి మన సబ్స్టేషన్ల దగ్గర పోయి లాగ్ బుక్లు చూస్తాం కదా సార్, అదే విధంగా దీన్ని చూద్దాం. దీన్ని చూసినప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, 2018లో వాళ్ళ అధికారంలోకి వచ్చారు. 2019 ఎలక్షన్స్ వరకు వాళ్ళు ఎన్ని సార్ కనీసం వాళ్ళు క్యాబినెట్ ప్రజాప్రతినిధులను ఆకర్షించడం పాలక ప్రభుత్వానికి ఇప్పుడు అంత అవసరమైన కార్యక్రమం కాదు అనేది ప్రతిపక్షాల అభివాదం. సార్ ఒక విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రితో పాటు పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ కూడా. సో ఇన్ కేసు వారు పీసీసీ ప్రెసిడెంట్ కాకపోయి ఉంటే అయినా సరే వారే వీళ్ళని తీసుకొచ్చి కండుగా కప్పుతుంటే అప్పుడు ప్రాబ్లం ఏది. సో పీసీసీ ప్రెసిడెంట్ కూడా వారే కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా వారే కాబట్టి దీని పని దానికే ఉంటే మొత్తం పనులు వేరువేరుగా ఉంటుంది సార్. సో ఈ రెండు ఒక ఘాటన కలపాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మేము చాలా సగర్వంగా చెప్పగలుగుతాం సార్. ఎందుకంటే 2018లో వాళ్ళ కనీసం మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు తప్ప ఇంకెవరున్నారు సార్ మంత్రివర్గంలో? కనీసం మంత్రివర్గ విస్తరణ జరగలే, క్యాబినెట్ మీద నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళు ఒక్కరోజైనా కూర్చున్నారు సార్ సెక్రటరీలు అప్పుడు? సో మేమేమంటున్నాం, చాలాసార్లు కూర్చున్నాం కదా మేము. ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది, దాంతోపాటు రైతులకు సంబంధించిన రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పి దాని మీద గైడ్లైన్స్ ఇచ్చినాం. దావోస్ నుంచి 39,000 కోట్ల వరకు పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగినాం. ఇంకా చాలా అంశాలు మేము చేయబోతున్నాం కూడా. సో ఇదంతా కలెక్టివ్ డెసిషన్గా తీసుకునే అంశం సార్. ఏకీకృతంగా కేసీఆర్ గారు లాగా నియంత్రితంగా తీసుకునే నిర్ణయాలు కాదు, లేకపోతే మసిబూసి మారడికాయ చేసే అంశాలు కూడా కాదు. సో మేమేమంటున్నాం, ఇన్కేస్ ఇప్పుడు డెవలప్మెంట్ని పక్కన పెట్టి చేరికల మీద కాన్సన్ట్రేట్ చేయడం కాదు సార్. ఇది చేరికలు వేరు, డెవలప్మెంట్ వేరు. డెవలప్మెంట్ ముఖ్యమంత్రి హోదాలో చేస్తారు, చేరికలు ఏమో పీసీసీ హోదాలో చేస్తారు. సో ఇవి రెండు వేరు అంశాలు సార్. కాబట్టి మేమేమంటున్నామంటే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినా ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళు గతంలో కనీసం ఆ మాత్రం చేయగలిగిర్రా, కనీసం గతంలో దీనైనా కొంచెం కంటిన్యూ చేయగలిగిర్రా సార్? ఒక విషయం ఏంటంటే అప్పులు కడుతున్నాం సార్, 1000 కోట్ల అప్పులు. ఈ రాష్ట్రాన్ని మొత్తం ధ్వంసం చేసి అప్పుల పాలు చేసి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, మొన్న కేసీఆర్ గారు ఒక మాట, ఇది విద్యుత్ కమిషన్ సంబంధించింది, మీరు వచ్చి సంజాయించుకోండి, చాలా అవకతవకలు జరిగిన ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పి మేము చెప్తే, మేమేమో దానికి చాలా కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగబద్ధంగా, లీగల్గా ప్రతిదీ ఒక కమిషన్ ఏర్పాటు చేసి, కమిషన్ ఒక చైర్మన్ ఏర్పాటు చేసి దాని ప్రకారమే వచ్చి మీ సంజాయించుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మొహం చూడడానికి అసెంబ్లీకి ఎట్లాగో మీరు రారు, మీ మనసు ఒప్పుకోదు. కనీసం కమిషన్ ముందు వచ్చానని చెప్పింది అడిగినాం మేము. దానికి వారని చెప్పారు, ఒక 12 పేజీల లేఖ రాశారు సార్. 12 పేజీల లేఖ రాసినప్పుడు అన్ని వాస్తవాలు అనుకుందాం, మరి వచ్చి మాట్లాడి వెళ్ళాలి. కానీ ఆ 12 పేజీల లేఖలు ఎవరికి పంపించారు సార్? ఎవరైనా ఉంటే ఆ కమిషన్ మేము చైర్మన్కి పంపించాలి, కానీ మీడియాకి పంపిస్తారా సార్? మరి అంటే రాజకీయం ఎవరు చేస్తున్నట్టు, ఎవరు రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అనుకున్నట్టు? అంటే మీరు పొలిటికల్ ఒక డ్రామాని, ఒక పొలిటికల్ లక్కునాని ఈ స్టేట్లో క్రియేట్ చేసి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కానీ దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తే దానికి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? సో మేము ఒకటే అంటున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో అటు పరిపాలన కానీ లేకపోతే అభివృద్ధి కానీ, అంటే ఈ రెండు సంక్షేమం అభివృద్ధి, ఈ రైలు పట్టాల్లో 2 పట్టాలు ఉంటాయి కదా సార్ సమాంతరంగా, ఆ పట్టాల్లాగా చాలా సమాంతరంగా వెళ్తుంది. రైలు కూడా ట్రాక్ తప్పకుండా చాలా క్లియర్ కట్గా వెళ్తుంది. వాళ్ళు చేసిన 10 సంవత్సరాల విధ్వంసాన్ని తిరిగి రిపీట్ చేయడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు ఆర్థిక విధ్వంసాన్ని, దాంతోపాటు రాజకీయ విధ్వంసాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేశారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు అందరు రోడ్ల మీదకి వచ్చారు. సో ఇప్పుడు అదే వాళ్ళు ఏదో అంటే, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, పొలిటికల్గా మేము చేసే పనిని దాని పరిపాలన జోడించి కనుక బీఆర్ఎస్ పార్టీ చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. Yes.